అదే టైంలో మనకి ఎక్కువ డిమాండ్ ఎక్కువ ప్రాబ్లం లేదు కాబట్టి ఆ రోజు చేసుకోండి. మ్యాక్సిమం టైం మీరు బిల్లో ఉండాలి. బిల్లో ఉండి చేయండి. ఆఫీస్ అవర్స్ పెట్టుకొని చేయండి. మనకు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ టైం చేస్తున్నారో చూస్తున్నారు. సాయంత్రం కూడా 5-6 వరకు అలా కలిసి 5 వరకు 6 అవుతుంది. 7 వరకు చేసేసుకోండి. మ్యాక్సిమం మనం ఏంటంటే ఇప్పటికే చెప్పేది మంచి టైంలో ఏదైతే యూటిలైజ్ చేసుకొని మిగతా సమయాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే మనం అనుకున్న అమౌంట్ పెట్టుకోగలుగుతాం. లేదంటే ఎప్పుడు కూడా మనం డెడికేషన్ లేకపోతే ఏ పని సరిగ్గా చేయలేము. ప్రతిరోజు చెప్పేది ఏంటంటే నేను ఈ రోజే ఇది చేస్తున్నాను అనుకున్నప్పుడు మాత్రమే మనం మ్యాక్సిమం చేయగలుగుతాం. ఏడాది బిల్ కలెక్టర్లు టార్గెట్ ప్రకారం ఆస్తి పన్నును వసూలు చేశారు. వారిని మరింత ప్రోత్సహించేందుకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో వారిని శాలువాలతో సన్మానించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది మాకు సహకరించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. నిజంగా అందరూ కూడా ఆనందించదగ్గ విషయం ఇది. ఆనందించాల్సిన కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈరోజు ఒక 20 మంది మన బిల్ కలెక్టర్లను వాడాపిల్లను సన్మానిస్తున్నాము. సందర్భానికి వస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ ప్రకారంగా వాళ్ళు వసూలు చేసి జిల్లాలోనే మనం మొదటి స్థానంలో ఉండడానికి నిర్విధంగా కృషి చేశారు. 82% అనేది మనం సాధించడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళ కృషి దీంట్లో ఉంది. అందుకే వాళ్ళని గుర్తించి సన్మానించుకోవడం అనేది ధన్యవాది. పాలకవర్గందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా సన్మానించుకోవాలని చెప్పారు. ఎలక్షన్ కూడా కూడా అది సాధ్యపడలేదు. ఈ రోజుకి మనం వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. అందరూ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ రాబోయే కాలంలో మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఇంకా ఉత్తమ స్థానంలో ఉండడానికి బిల్ కలెక్టర్లు అలాగే వార్డ్ ఆఫీసర్లు జిల్లా సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తారని వాళ్ళు చేస్తారని కూడా మేము మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాము.